మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత అగస్టిన్ గారి గురించి ధ్యానించుకుందాము. పునీత అగస్టిన్ గారు అనగానే ముందుగా మనకి పునీత మోనికా తల్లి జ్ఞాపకం రావాలి. ఎందుకంటే ఆ తల్లి కార్చిన కన్నీళ్ళు కుమారుని మారు మనసు కొరకు మరి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భర్త మారు మనసు కొరకు 20 సంవత్సరాలు, తర్వాత కుమారుని మారు మనసు కొరకు 16 సంవత్సరాలు ప్రార్థించిన ఒక గొప్ప పునీతురాలు, మదర్ ఆఫ్ టియర్స్, కన్నీటి ప్రార్థన చేసిన తల్లి తన కన్నీటితో పరలోకాన్ని కదిల్చి తన కుమారుణ్ణి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చిన తల్లి అన్నమాట. ఎప్పుడో 4వ శతాబ్దంలో జీవించిన తల్లిని, మరి ఆమె యొక్క కుమారుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళిద్దరి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. పునీతులను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? సామెతల గ్రంథం 10:7 వచనంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము అని వ్రాయబడి ఉంది. అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు ఎవరి నుంచి నేర్చుకున్నారు? ఈ పునీతులు యేసు ప్రభు నుంచి నేర్చుకున్నారు. యేసు ప్రభు నుంచి అతని శిష్యులు, ఆ శిష్యుల నుంచి వాళ్ళ శిష్యులు, అలా యేసు ప్రభు దగ్గర నుంచి ఇప్పుడు 2000 సంవత్సరాలు అన్నమాట. యేసు ప్రభు యొక్క లక్షణాలు ఒక తరం నుంచి ఇంకొక తరంలోనికి ఎలా వస్తున్నాయంటే ఈ పునీతుల ద్వారా అన్నమాట. కనుక వాళ్ళని జ్ఞాపకం చేసుకొనడమే కాదండి, వాళ్ళ నుంచి మంచి సుగుణాలు మనం నేర్చుకోవాలి. పూలలో ఉన్న దారము ఎలా పూల సువాసనని పొందుతుందో వాళ్ళ సహవాసం వల్ల మనం కూడా వాళ్ళ లక్షణాలు పొందుతామన్నమాట. ప్రతిరోజు ఒక పునీతుని గురించి మీరు విన్నప్పుడు, మీరు చదివినప్పుడు ఆయన నుంచి ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి అని అలా మనం విని వాళ్ళ నుంచి నేర్చుకోవాలండి. ఈరోజు పునీత అగస్టిన్ గారు అయితే అతని గురించి చెప్పాలి అంటే వాళ్ళ మమ్మీ గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు పరలోకం నుంచి రారు కదండి, తల్లి కడుపులో నుంచి వస్తారు. ఒక సినీ యాక్టర్ గారు చెప్తుంటే నేను విన్నానండి. నిజంగా మనము ఈ లోకంలోనికి తల్లిదండ్రుల ద్వారా వస్తాం కనుక ఆశీర్వాదాలు కూడా, దేవుని ఆశీర్వాదాలు తల్లిదండ్రుల ద్వారానే పిల్లలు పొందుతారు. కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లలకి చెప్తున్నాను, యవ్వనస్తులకి చెప్తున్నాను, ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీ తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాలి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. ఎఫెసీ 6:1-2లో ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు అంటే మరి ఈ లోకంలోనికి మరియ తల్లి ద్వారా వచ్చారు. గలతీ 4:4లో పౌలు రాస్తారు కదండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఒక స్త్రీ ద్వారా పుట్టారు. యేసుప్రభు ఈ లోకానికి రావాలి అని అంటే ఆయనకు ఒక తల్లి కావాలి. తల్లి మరియ తల్లి పరిశుద్ధ మాత ఈ లోకానికి యేసుప్రభుని అందించారు. అలాగే ఈ సంఘానికి, క్రైస్తవ సంఘానికి ఒక లైట్ అన్నమాట, మండుచున్న దీపం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నమాట. 4వ శతాబ్దంలో జన్మించిన అగస్టిన్ గారు ఈ క్రీస్తు సంఘానికి ఒక మండుచున్న కాగడాలాగా మండుతూ పరలోకానికి మార్గాన్ని చూపిస్తున్నారు. ఆ దీపం ఆరిపోవడం లేదండి. ఎందుకంటే ఆయన రాసిన రాతలు సిటీ ఆఫ్ గాడ్ అని ఒక పుస్తకాన్ని రాస్తారు, ఇంకోటి కన్ఫెషన్స్ అని రాస్తారు. అందులో దాన్ని చదువుకుంటే మనం పరలోకానికి వెళ్ళొచ్చు అన్నమాట. అది ఇప్పుడు సెమినరీలో మరి ఫాదర్స్ కాబోయే వాళ్ళకి
ఆయన రాసిన పుస్తకాన్ని నుంచి బోధిస్తారంట. అంటే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండాలండి. ఆదికాండం 12:2-3 దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. 2-fold బ్లెస్సింగ్, ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షెల్ బీ ఏ బ్లెస్సింగ్. మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నారో మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా మారడానికే. అయితే ఈ అగస్టిన్ గారు క్రీస్తు శకం 354లో ఉత్తర ఆఫ్రికాలో టగస్టే అనే ఒక పురాతన పట్టణంలో పెట్రీషియస్ మోనికా దంపతులకు ప్రథమ పుత్రుడిగా జన్మిస్తాడండి. తర్వాత అతనికి ఒక తమ్ముడు నెవిజియస్ అనే తమ్ముడు, తర్వాత ఒక చెల్లి పర్పిచువల్ అనే చెల్లి ఆయనకి వాళ్ళ అమ్మ నాన్నలకి జన్మిస్తారనమాట. అయితే వీళ్ళమ్మ గురించి చెప్పాలండి. మరి ఆ రోజులలో 4వ శతాబ్దం 2వ భాగం కదా, అప్పుడు ఆ రోజులలో మరి ఎక్కువ మంది క్రైస్తవులు కాదు, 4వ శతాబ్దం కదా, కనుక మోనికాని మరి ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారండి. ఆమె తల్లిదండ్రులు 20 సంవత్సరాల వయసులో ఆమెకు పెళ్ళి అవుతుంది. ఇంకా ఈయన చాలా కోపిష్టివాడు, పెట్రీషియస్, ఇంకా జమీందారు, త్రాగుబోతు అనమాట, పచ్చి త్రాగుబోతు అంటారు చూడండి. ఎంత అంటే పెళ్ళి అయ్యే సమయంలో సాయంకాలం మరి రిసెప్షన్ జరుగుతూ ఉంటుంది, అందరూ వస్తున్నారు. ఆ తాగే టైం 10 గంటలు అంటే ఆ దండ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడండి తాగడానికి చీకట్లోకి. అప్పుడు అందరూ అనుకుంటారనమాట, అయ్యో ఈ అమ్మాయి గొంతు కోసేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాంటి తాగుబోతుకి ఇచ్చి. పసిపిల్ల 20 సంవత్సరాల అమ్మాయి, ఆయన వయసులో చాలా పెద్దవాడనమాట, త్రాగుబోతు. ఇంకా పెళ్ళిలో అమ్మాయి పరిస్థితి చూడండి. ఆ తర్వాత అంతా అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు బంధువులు. ఇంకా వాళ్ళ అత్తగారింట్లో పడక గదిలోకి తీసుకొని వెళ్తే చాలా ఏడుస్తుందన్నమాట. అత్తగారు కూడా వాడిని ఆపలేదా అంటే, పెళ్ళి వరకు మనం మాట్లాడుకోం కదా ఇప్పుడే, అప్పట్లో అసలే మాటలు ఉండవు. ఇంకా మోకరించి పడక గదిలో తను ప్రార్థన చేసుకుంటుంది జీసస్కి అనమాట. ప్రభా, ప్రతి ఒక్క పెళ్ళి కూతురు కూడా మరి పెళ్ళి తొలిరేయి భర్తతో గడుపుతారు కదా, మధుర స్మృతులు, ఆ తొలిరేయి జ్ఞాపకాలు జీవితాంతం ఉంటాయి. నేను నా మొదటి రాత్రి మీతో గడుపుతున్నాను అంటే నా ప్రతి రాత్రి మీతోనే గడుపుతాను అన్నమాట అని ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట. కన్నీటితోటి ప్రార్థన చేస్తుంది, తట్టుకోలేని బాధ అందరి ముందు. అత్తగారు ఇంకా రుసరుసలు, ఎప్పుడో త్రాగి 2 గంటలకు అట్లా వచ్చేసి ఇంకా పడుకోలేదా అని అట్లా పడుకుంటాడనమాట, పడిపోతాడు. ఇంకా ఆయన షూస్ తీసి ప్రక్కన పెట్టి తర్వాత ప్రొద్దున్నే లేచి మళ్ళా అత్తగారింట్లో పని చేయడానికి లేవాలి కదా. ఇంకా అత్తగారు రుసరుసలు అనమాట, కొన్నిసార్లు చీపురుతో కొట్టేదంట. అప్పుడు ఇంకా భరించలేక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఫాదర్ గారి దగ్గర, నాతో కాదు, నేను ఉండలేను ఫాదర్, ఇక్కడ ఇంట్లో నేను ఉండలేను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిశుద్ధమైన వాతావరణం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఫాదర్ చెప్తారంట, అలా అనొద్దమ్మా, దేవుడు నిన్న ఇంటికి తన దూతగా పంపించారు, నీ ద్వారా దేవుని సన్నిధి ఆ ఇంట్లో ఉంటుంది, నీ ద్వారా దేవుడు నీ భర్తని అత్తవారింటిని రక్షించాలని నిన్ను ఆ ఇంటికి పంపించారు, ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, ఓర్పుతో ప్రార్థించు, దేవుని శక్తితో కుటుంబాన్ని అంతా కూడా నువ్వు మారుస్తావు, పరలోక సన్నిధి తీసుకొని వస్తావు అని ఫాదర్ గారు చెప్పినటువంటి ఆ కౌన్సిలింగ్ ఆ అమ్మాయి జీవితాంతం పాటిస్తుందండి. ఇంకా భర్త త్రాగి వచ్చినప్పుడు, ప్రభా నాకు ఓర్పు ఇవ్వు, 1 గంట నేను ఓర్చుకోవాలి, నేను రియాక్ట్ కాకూడదు అని ఆయనకి భోజనం పెట్టి పడుకున్న తర్వాత ప్రార్థించేదంట. ఇంకా అలా త్రాగుబోతూ ఆయనతో ఆ కాపురంలోనే 2 కొడుకులు, 1 అమ్మాయి పుడుతుందన్నమాట. అయితే అగస్టిన్ తర్వాత రాస్తాడండి కన్ఫెషన్స్ అనే ఒక పుస్తకం అన్నమాట. నా సాక్ష్యం అనే పుస్తకంలో చిన్నప్పుడు
మేము ఎప్పుడు మంచంలో పడుకున్నప్పుడు నేను ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే మా అమ్మ మోకరించి ప్రార్థించేది, కన్నీటి ప్రార్థన. ఎప్పుడు చూసినా అమ్మ కన్నీటి ప్రార్థనే. అలా నాన్న కొరకు మా కొరకు అమ్మ ప్రార్థించేది అని. ఇంకా 20 years అండి, 20 సంవత్సరాలు ప్రార్థిస్తుంది అన్నమాట. కీర్తన 56:8 ఏమని ఉంటుందంటే, నేను నీ కన్నీరు సీసాలు పోషించాను, వానిని నా గ్రంథంలో రాసించాను. అంటే మన కన్నీళ్ళన్నీ ప్రభు పరలోకంలో సీసాల్లో దాచి ఉంచి, పరలోకంలో ఒక గ్రంథం మన కోసం ఉంటుందండి. దేవదూత ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం అన్నమాట, అందులో రాస్తారు. అప్పుడు యేసుప్రభు ప్రార్థిస్తారనమాట, నాన్న ఎన్ని కన్నీళ్ళు కారుస్తుంది మోనిక, ఇన్ని సీసాలు చూడు, అవన్నీ పరలోకంలో సీసాల్లో నింపబడతాయన్నమాట. నువ్వు మార్చు, తన భర్తని మార్చు అని. తన ప్రార్థన పరలోకంలో, యేసుప్రభు ప్రార్థన. ఇంకా పరలోక తండ్రి పరిశుద్ధ ఆత్మని పంపిస్తారండి పెట్రిషియస్లోనికి. అప్పుడు ఆ రాతి గుండె మాంసపు గుండెగా మారుతుంది. యేసు రక్తంలో కడగబడతాడనమాట. అప్పుడు ఇప్పటి వరకు రాతి గుండెకి ఏది పాపమో తెలియట్లేదు, ఫీలింగ్స్ ఉండవు. రాయికి ఫీలింగ్స్ ఉంటాయా? తెలియట్లేదు. భార్యను కొడుతున్నానా, లేకపోతే తిడుతున్నానా, త్రాగుతున్నానా, ఏం చేస్తున్నానో ఒక బాధ్యత లేకుండా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ తాకుతారో నూతన హృదయాన్ని అన్నమాట, నేను రాతి గుండె తీసేసి నూతన హృదయం ఇస్తా అంటారు ఎజికేల్ 36:26లో. ఆ నూతన హృదయం, ఆయన మనస్సాక్షి కడగబడుతుంది, తన పాప స్థితి తెలుస్తుందన్నమాట. ఇంకా మత్తు పోతుంది, చీకటి పోతుంది, పశ్చాత్తాపడతాడు. ఎంత పశ్చాత్తాపం అంటే ఇంకా మోనికాని మన్నించమని అడుగుతాడు. 20 సంవత్సరాలు నేను బాధ పెట్టాను పెళ్లి రోజు నుంచి. ఒక బాధ్యత కలిగిన భర్తగా లేడు, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా లేడు. ఇంకా పశ్చాత్తాపడి నన్ను మన్నించమని అడిగినప్పుడు, పిల్లల్ని దగ్గరికి తీసుకున్నప్పుడు దేవునికి వందనాలు చెప్తుంది మోనిక. తర్వాత ఫాదర్ దగ్గర తీసుకొని వెళ్ళి చర్చిలో బ్యాప్టిజం తీసుకుంటాడు. అప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూ ప్రేమగా భార్యతో పిల్లలతో ఉంటాడు. మోనిక అనుకుంటుంది, నా బ్రతుకు ఎంత హాయిగా ఉంది, ఇంకా దేవుడు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చేశారని. అప్పుడు తర్వాత అత్తకు కూడా ఈ మధ్యకాలంలో మరి పక్షవాతం వచ్చినప్పుడు సేవ చేస్తుంది అనమాట. ఆమెకి తినిపిస్తూ సేవ చేస్తుంటే ఆమె కూడా ఏడుస్తుందమ్మా, నేను ఎంత హింస పెట్టాను, ఒకవైపు నా కొడుకు, ఒకవైపు నేను చీపురుతో కొట్టి ఎంత హింస పెట్టాను, నీకు ఏమి బాధ అనిపించట్లేదా, ఎట్లా నన్ను ఇంత ప్రేమగా నువ్వు చూసుకుంటున్నావు. అప్పుడు అత్తకి చెప్తుంది, అత్త యేసు ప్రభు ప్రేమతోనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఇది నా శరీరంలోంచి వచ్చిన ప్రేమ కాదు, ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు నాకు ఇచ్చిన ప్రేమ. ఆమె కూడా మారుతుంది. మొత్తం ఇంకా క్షమించమ్మా అని అడిగి అత్త ఆడపడుచులు అందరూ మారుతారండి. కానీ 20 సంవత్సరాలు ఒక్కరోజు కాదు. అందుకే యేసుప్రభు అంటారు, మీరు మీ ఓర్పు సహనం వలన జయిస్తారు. లూకా 21:19 అన్నమాట. ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఇది నేర్చుకోవాలి యవ్వనస్తులు, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు అబ్బాయిలు నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఆయన మారు మనసు పొందిన 1 సంవత్సరానికే లివర్ క్యాన్సర్, చనిపోతాడండి. అప్పుడు అందరూ వచ్చి ఈమె ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు, త్రాగుబోతాడు, చచ్చాడు, పోన్లే పీడ పోయింది, ఇప్పటి నుంచి నువ్వు సుఖంగా ఉండొచ్చు, అట్లా అనొద్దు, మీరు నా భర్తను అలా అనొద్దు, దేవుడు నన్ను నమ్మి ఈయనని నా చేతుల్లో పెట్టాడు, సైతాన్ బారి నుంచి రక్షించాలని నేను నా ప్రార్థనతో పోరాటం చేసి దేవుని కుమారుని దేవుని చేతిలో పెట్టాను, క్రైస్తవ భార్యగా నా బాధ్యత నేను చేశాను. ఈ మాట నా హృదయాన్ని తాకిందండి. ఈమె జీవితము నన్ను చాలా మార్చింది. ఆ తర్వాత ఇంకా తండ్రి చనిపోయిన తర్వాత చూడండి, అబ్బాయి అగస్టిన్ 16 సంవత్సరాల అబ్బాయి
చెడు ఫ్రెండ్స్ అన్నమాట. తగస్టేలో అన్ని అలవాట్లు వచ్చేస్తాయి, చెడు అలవాట్లు వాళ్ళతో కలిసి. అయితే వాళ్ళ అమ్మ కూడా పాపం ఒక ధనికుడిని బ్రతిమలాడి ఆ బాబు మరి కార్తేజీకి పంపిస్తుందండి. సిటీలో చదువుకోవాలి, పెద్ద చదువులు చదువుకోవాలి, కాలేజ్ చదువుకోవాలని చెప్తుందయ్యా. ఇంకా నువ్వే నా ఆశ, నన్ను తమ్ముడిని చెల్లిని చూసుకోవాలి, బాగా చదువుకోనానా అని కాలేజ్కి పంపిస్తే అక్కడ ఎక్సలెంట్ క్లాస్లో ఫస్ట్, చాలా నాలెడ్జ్ అండి. ఈయనని డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. అయితే అక్కడ ఒక గ్రూప్ ఉండేదన్నమాట. ఆ కాలేజ్లోనే కాదు, ఆ సమయంలో సైతాన్ని ఆరాధించే ఒక గ్రూప్, ఒక మతం ఉండేదన్నమాట. వాళ్ళు ఏమంటారంటే దేవుడు సైతాను ఇద్దరు ఆది అంతం లేని వాళ్ళిద్దరూ ఒకటే అని ఈ తప్పుడు మతం అన్నమాట. దాన్ని మ్యానిషియన్ రిలీజన్ అని అంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అబ్బాయిని చూస్తాడు. అగస్టిన్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, వక్త మాట్లాడాలి, స్కూల్స్లో కాలేజెస్లో పెడతాం కదా, ఎక్సలెంట్గా మాట్లాడడం చూసి మెల్లగా ట్రాప్ చేసి వాళ్ళ గ్రూప్లోకి లాక్కుంటారు. ఇంకా అగస్టిన్ని తీసుకెళ్ళి సైతాన్ దేవుడు అని బోధింపజేస్తారు, సైతాన్ని ఆరాధింపజేస్తారు. ఆ గ్రూప్లోనే ఉన్న ఒక అమ్మాయితో కలిసి జీవించి కొడుకును కూడా కంటాడు. 17 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయితో ఈ మతంలోకి వచ్చేస్తాడు. ఆ తర్వాత 18 సంవత్సరాలకి తండ్రి అయిపోతాడు. తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది, చదువు ముగించుకొని వస్తాడు కొడుకు, మా కష్టాలు తీరిపోతాయి. తమ్ముడికి చెల్లికి చెప్తుంది. ఇంకా అప్పుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట, ఇంకొచ్చేస్తున్నాడు అన్నయ్య అని కొడుకు అని ఆమె. అయితే ఎలా వస్తాడండి ఆ అమ్మాయితో బాబుని ఎత్తుకొని? తల్లి హృదయం ఎలా ఉండొచ్చు కదా, తమ్ముడు చెల్లి కూడా. ఎవరు ఈ అమ్మాయి అంటే నా గర్ల్ ఫ్రెండ్, ఈ బాబు మా బాబు. ఇంకా ఆమె గుండె ఎన్ని ముక్కలు అయిపోయి ఉండొచ్చు కదా. మళ్ళా ప్రార్థిస్తుంది, ప్రభా ఏంటి ఇది, మళ్ళా ఏంటి నా జీవితం, ఈ బాబు ఇట్లా ఉన్నాడు. అంతేకాకుండా సైతాన్ దేవుడమ్మా, సైతాను దేవుడు అని అట్లా మాట్లాడుతుంటే ఇంకా ఆ కొడుకు కొరకు చాలా ప్రార్థన చేస్తుంది అన్నమాట. చేసి ఒకరోజు కన్నీటి ప్రార్థన చేసి పడుకున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడతారు ఒక దూత ద్వారా, అమ్మ నువ్వు ఉన్న చోటే నీ కొడుకు కూడా ఉంటాడు. అప్పుడు నిద్ర లేచి అడుగుతుంది. అంటే అర్థం ఏంటంటే నీ ఉన్న విశ్వాసంలోనికే నీ కుమారుడు కూడా వస్తాడు. ఇంకా అప్పుడు కొడుకుతో చెప్తుంది అనమాట. అంటే అంతకుముందు కొడుకుని అడుగుతుంది తన ఇంట్లో ఉన్నప్పుడు, ఇలా ఉండకూడదు బాబు, పెళ్ళి చేస్తాను అని అమ్మాయికి కూడా చెప్తే, పెళ్ళి అట్లేం లేదా అంటే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. చూడండి సైతాన్ రాజ్యంలో ఎలాంటి పాపం చేస్తూ అంత గుడ్డితనం అని, ఇంకా మేము వేరే ఇంట్లో ఉంటాం, నీ దగ్గర ఉంటే ఇలాగే దేవుడి గురించి చెప్తావు, మా ప్రాణాలు తీస్తావు, నీతో ఉండడం కష్టమని అదే ఊరిలో వేరే చోట ఉంటాడనమాట. ఇంకా ఒక స్కూల్ స్టార్ట్ చేస్తాడు, చాలా తెలివి ఉంది కదా అని చెప్పేసి స్కూల్ స్టార్ట్ చేస్తాడనమాట. కానీ ఇంకా ఆమె మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట. మోనిక మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ స్కూల్ పెట్టినా కూడా అది సరిగ్గా వర్కౌట్ కాదు. ఇంకా తనకి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు విసిగిపోతాడనమాట. విసిగిపోయి ఆ అమ్మాయితో కూడా చెప్పడు, అమ్మతో కూడా చెప్పకుండా రూమ్కి వెళ్ళిపోతాడనమాట. అక్కడ మళ్ళా స్కూల్ స్టార్ట్ చేస్తాడు, అక్కడ కూడా విఫలమైపోతాడు. దేవుని సన్నిధి లేకుండా జయం ఉండదండి. చీకటిలో ఉన్నాడు, ఎప్పటికప్పుడు ఆయనకి అన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. నేను చాలా తెలివైన వాడను, ఎక్సలెంట్ ఆరేటర్, నేను స్కూల్ పెడితే అలా నడుస్తుంది అని అక్కడ కూడా ఫెయిల్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మ వెతుకుంటూ వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాడు, ఫ్రెండ్స్కి చెప్తాడు రూమ్కి వెళ్ళాడని. ఆ 3 సంవత్సరాలు రూమ్లో ఉండి తర్వాత మిలన్కి వెళ్తాడనమాట. అంటే ఇటలీలో ఉన్న మిలన్. అక్కడ కూడా ఇంకా స్కూల్ పెట్టాడు కానీ పని చేయడం ప్రారంభిస్తాడు కాలేజ్లో లెక్చరర్గా. అప్పుడు ఆ సంవత్సరం 387 అండి, తనకి 33 సంవత్సరాలు వస్తాయి. వాళ్ళమ్మ వెతుకుంటూ వెళ్తుంది పాపం, ఓడలో వెళ్ళి అక్కడ వెళ్ళి, అంత తెలివైన ఆమె కాదు కదా, వెళ్ళి అక్కడ చూడండి
దేవుడు ఆమెని బిషప్ అమ్రోజ్ గారి దగ్గరికి నడిపిస్తాడు. నడిపించినప్పుడు తన కొడుకు గురించి చెప్తుంది, ఏడుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే అగస్టిన్ విసిగిపోయి ఇంకా భారంచే అలసిపోయి ఉంటాడనమాట. ఒకసారి అమ్రోజ్ గారు బోధిస్తున్నప్పుడు ఆయన బోధన వింటాడండి. ఇంకా చాలా బోధన వల్ల ఆయనకి పశ్చాత్తాపం కలుగుతుందన్నమాట. పశ్చాత్తాపడతాడు, తన పాపం తెలుసుకుంటాడు. ఇంకా కల్వరి దర్శనం అన్నమాట. యేసుప్రభు కల్వరి దర్శనం. భారంచే అలసి సొలసి ఉన్న బిడ్డలారా, మీరు నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అనే మాటలు ఆయనను కదిలిస్తాయి. తర్వాత అమ్రోజ్ బిషప్ గారి పాదాల మీద పడతాడు, పశ్చాత్తాపడతాడు, నాకు యేసుప్రభు కావాలి అని. ఇంకా ఆయనకి శిష్యుడైపోతాడు. అప్పుడు యేసుప్రభు గురించి అనేక విషయాలు చెప్తాడు. నాకు ఇన్ని సంవత్సరాలు పీస్ లేదు, ఇప్పుడు పీస్ ఉంది అంటే అప్పుడు చెప్తారు, మానవ హృదయంలో దేవుడు ఒక ఖాళీ స్థలాన్ని సృజిస్తారయ్యా. ఆయన నివసించడానికి ఆ స్థలంలోనికి ఆయన వెళ్తే తప్ప ఏ మనిషికి కూడా శాంతి ఉండదు అని. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీ వెతుకుంటూ దేవుడు అక్కడికి తీసుకొస్తారు కదా, అమ్మా ఇదిగో నీ కొడుకు చూడు, నా దగ్గరే ఉన్నాడు అని చూపిస్తాడనమాట. అప్పుడు ఆ తల్లికి ఎంత సంతోషం, ఇంకా ఎంత సంతోషం అంటే బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటాడనమాట. ఆ బైబిల్ గ్రంథం చదివి వాళ్ళ అమ్మకు వినిపిస్తాడు. రోమా 13-14 వచనాలు అనమాట. మనము సత్ప్రవర్తన కలిగి వెలుగు ప్రజలుగా జీవిద్దాము. వినోదములతో కూడిన విందులు కానీ, అల్లర్లు, పోట్లాట, అసూయ ఉండకూడదు. యేసుక్రీస్తుని ధరించుకొని శరీరేచ్ఛలను తీర్చుకొనుటలో ఉన్న శ్రద్ధని మానివేయడం. అమ్మా, మనము వెలుగు ప్రజలుగా జీవించాలని ఇక్కడ ప్రభు రాశారు. పౌలు లేఖలు ఎక్కువగా చదివేవాడనమాట. అమ్మకి బైబిల్ అలా చదివి వినిపిస్తే ఆ తల్లికి ఎంత సంతోషం. ఇప్పుడు కూడా కన్నీళ్ళే, ఆనంద బాష్పాలు రాలుస్తుంది. ఇంకా తర్వాత దేవునికి వందనాలు చెప్తుంది. అక్కడే అమ్రోజ్ బిషప్ గారి చేతుల మీద బ్యాప్టిజం తీసుకుంటాడనమాట. 387లో తన 33 సంవత్సరాల వయసులో బ్యాప్టిజం తీసుకుంటాడు. నూతన వ్యక్తిగా మారుతాడు. తల్లికి పట్టలేనంత ఆనందం. ఇంకా వాళ్ళ ఊరికి వెళ్దామని బయలుదేరుతారు ఒక చిన్న పడవలో. ఓస్టియా దగ్గరికి రాగానే ఆ పడవ మోనికాకి టైఫాయిడ్ వస్తుందండి. 9 రోజులు జ్వరం తగ్గదు. ఇంకా బాబు నేను చనిపోయే టైం వచ్చేసింది, నిన్ను ఒక క్రైస్తవునిగా చూడాలని నేను ప్రార్థించాను, కానీ నేను అడిగిన దానికంటే దేవుడు ఎక్కువే చేశారయ్యా. నన్ను ఎక్కడ సమాధి చేయాలి అనే దాన్ని పట్టించుకోకు, కానీ ప్రతిరోజు బలిపీఠం దగ్గర దివ్య పూజ బలిలో ఈ అమ్మని జ్ఞాపకం చేసుకో అని అతని ఒడిలో మరణిస్తుందన్నమాట. అగస్టిన్ ఒడిలో. అగస్టిన్ ఏడుస్తాడు, లేదమ్మా లేదమ్మా. ఎందుకంటే వాళ్ళ అమ్మకు ఒక కోరిక ఉండేది, వాళ్ళ నాన్నగారి సమాధి ప్రక్కనే తనని సమాధి చేయాలి అని అనమాట. కానీ ఇప్పుడు చెప్తుంది, ఎక్కడైనా పర్వాలేదు బాబు, ఆ కోరిక కూడా నాకు ఇంకా లేదు. అక్కడే సమాధి చేస్తాడు. చేసి అమ్మని బట్టి దేవునికి వందనాలు చెప్తాడనమాట. ప్రభా, నువ్వు ఉన్నావని నేను ఎందుకు నమ్ముతా అంటే, ఇంత మంచి తల్లి చేతిలో నువ్వు నన్ను పెట్టావు అని దేవాది దేవునికి వందనాలు చెప్పి తల్లిని సమాధి చేస్తాడండి. రేపటి దినాన పునీత అగస్టిన్ గారు ఇప్పుడు మరి ఒక క్రొత్త వ్యక్తిగా, ఎవరైనా క్రీస్తునందున్న ఎడల పాత గతించింది, అతడు నూతన సృష్టి. ఆయన ఎలా సేవ చేస్తారు యేసు ప్రభుకి, ఆ సేవ ఇప్పుడు మనకెలా ఆశీర్వాదకరంగా మారింది రేపు ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఒక తల్లి కన్నీటి ప్రార్థన వలన
ఒక పాపి పునీతుడిగా మారాడు. మరి ఆ తల్లిని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాం. తల్లులందరూ కూడా పునీత మోనిక తల్లిలాగా భర్త కొరకు అలాగే పిల్లల కొరకు ప్రార్థించే కృప దయచేయండి. మరి ఎంతమంది ఇప్పుడు కూడా తల్లులు ఏడుస్తూ ఉన్నారు ప్రభా, యవ్వనంలో పిల్లలు ఇలా అయిపోయినారు అని చెప్పి ఆ తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లులు కార్చిన కన్నీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అగస్టిని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన విధంగా ప్రతి ఒక్క బిడ్డ, చీకటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని, యవ్వనస్తుల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చి మీ చేతిలో మంచి పాత్రగా వాడుకోండి ప్రభా. మా పిల్లలు మీ చేతుల్లో మంచి పాత్రలుగా వాడబడే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం తల్లుల కొరకు, మీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. అగస్టిని మార్చిన దేవుడు మీ బిడ్డల్ని కూడా మారుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.